అని ఒక సూచన రావడం వలన వాళ్ళు మళ్ళీ కష్టపడి రావడం జరిగింది. వాళ్ళు ప్రతి గురువారం కూడా వేరే చుట్టుపక్కల ఉండే ఊర్లన్నిటికీ వెళ్ళి వాళ్ళ సొంత ఖర్చులతో బుక్స్ పంచుతారు, సత్సంగాలు చేస్తారు. దాదాపు చాలా ప్రతి గురువారం పారాయణ సత్సంగం ఈ రెండింటికి బాగా చక్కగా ఉపయోగించుకుంటారు. సత్సంగం నరసరావుపేటను జాతులు అన్ని ఒక్కసారి మనకి చక్కగా కొందరు సేవకులు అనే అధ్యాయాన్ని మనకి చెప్పినటువంటి భారతీయ ఒకసారి చప్పలు కొట్టి మన కొడుకు తెలియజేద్దాం. నాగేశ్వర గారు, విజయవాడ నుంచి నాగేశ్వర గారు ఎక్కడున్నారు? సరే, ఆయన వచ్చే లోపల అసలు మనం ఈ సాయి సన్నిధి గురించి ఎందుకు చెప్పుకోవాలి, ఎందుకు మనందరూ ఇక్కడ ఈ రోజు ఇక్కడ ఉన్నాము. ఈ సండే ఆవిడ చూస్తూ తీసుకొచ్చి ఒక రోజు ఆవిడ ఆయన దగ్గర ఏదైనా అడిగేది కదా, మీరు చచ్చిపోయిన తర్వాత సమాజ్ చేస్తారా అయితే పూడ్చి పెడతారా అదే కాలుస్తారా అని అడిగినంత ధైర్యం ఉంది ఆయన దగ్గర భక్తులకి. ఆయన దగ్గర వాళ్ళకి ఇంకేదైనా అడుగుతారు, ఇక్కడ లక్ష్మీబాబు ఇక్కడ చాచే ఇక్కడ మొత్తం మ్యాప్ గీసి మరీ చూపిస్తారు ఆయన దగ్గరికి వచ్చిన వాళ్ళకి. ఎవరు ఏమవుతుందంటే మాస్టర్ గారి దగ్గర ఏమవుతుందంటే 40 ఏళ్ళ నుంచి మాస్టర్ గారికి పరిచయం వాడుతూ ఆయన ఎట్లా మాట్లాడతాడో ఈ రోజు ఇవాళ ఆయన పరిచయం వాడు కూడా అలాగే మాట్లాడతాడు. అది మాస్టర్ గారి దగ్గర ఒకసారి ఆ రోజు షిరిడి వెళ్ళడానికి ఆయనకి 1000 మంది వచ్చి అడగనివ్వండి, 1000 మందికి ఒకేలా చెప్తాడు ఆయన. మనవడు అండి ఒకసారి చెప్పిన తర్వాత నలుగురు చెప్పిన తర్వాత తీసుకొచ్చుకున్నాను, ఇదేనయ్యా బాబా ఆయన చెప్పాను, కొంచెం వెళ్ళి ఆయన కొనుక్కో, నేను నీకు పట్టుకుంటా నేను చెప్పలేను, నాకు చాలా పనులు ఉన్నాయి అది మనం ఎక్కడో కూడా కొంచెం విసుగు ప్రదర్శిస్తాం. కానీ ఆయన మాత్రం 1000 మంది భక్తులైనా సరే షిరిడి గురించి చెప్తే 1000 ఒక్క వాడు వచ్చి కానీ షిరిడి నేను వెళ్తున్నాను అని అంటే మళ్ళీ ఆయన షిరిడి వెళ్తున్నారు మీరు అవ్వ బ్రహ్మాండం సూపర్ రండి కూర్చోండి అని చెప్పి చేపలు పెన్ను తీసుకొచ్చి ఇదిగో షిరిడి వెళ్ళాలి, షిరిడి ఇక్కడ ఇది ఉంది, అక్కడ అది ఉంది, ఇది ఖచ్చితంగా చూడాలి, ఇది కొండవాయం, ఇది రెండి బాగు, ఇక్కడ బాగా ఉండేవాళ్ళు, ఇక్కడ చాలీస్నాథ మందిరం, ఆ రెండి బాగు ఇలా వెళ్ళేవాళ్ళు, మళ్ళీ ఇంటి దగ్గర వచ్చేవాళ్ళు కాదు బాగా గుర్తుపెట్టుకోండి మళ్ళీ ఇలాగే వచ్చేవాడు ఆయన అని చెప్పి ప్రతి ఒక్క దాన్ని కూడా ఏ పాయింట్ మిస్ కావాలో చెప్పాడు ఆయన. అంటే ఏంటి మాస్టర్ గారు చెప్పినటువంటి ఒకే మాట, ఆయన నాకేం చేత కాదమ్మా అని అన్న ఉద్దేశం ఏంటంటే సాయినాథుని స్మరించడం తప్ప ఇంకా వేరే పనే లేదు. అందుకే దానికే మాట్లాడాలంటే నాకు ఆయన స్మరించడానికి ఒక ఆయుధంగా మాత్రమే నేను సాయి సన్నిధిని రాసుకున్నాను అని చెప్పాడు. సాయినాథుని స్మరించడానికి ఒక ఆయుధంగా సాయి సన్నిధిని రాసుకున్నాను అని చెప్పారు. సాయి సన్నిధి రాసేటప్పుడు అంటే సాయి సన్నిధి అంత అనమాట. ఇంకొక మాట కూడా చెప్పడానికి ముందు మాటలను చెప్పారు, ఇందాక మన గోపాల్ గారు కూడా చెప్పారు. పరీక్ష మహారాజుకి భాగవతాన్ని చెప్పడం ద్వారా ఆయన ముక్తి కలిగినాయి. ముక్తి కలగడం అంటే ఏంటి, ఆయన ఏమైనా చనిపోకుండా మిగలేదు కదా భూమి మీద ఏమి. కాకపోతే ఈ భాగవతాన్ని విన్న తర్వాత సాగర్ ప్రజలు కూడా చెప్తారు ఇదే మాటని. పరీక్ష మహారాజు 7 రోజుల పాటు భాగవతాన్ని శ్రవణం చేస్తున్నారు. అతను వచ్చినట్టు మార్పు ఏంటి, ఏ మార్పు ఏంటంటే అతను ఆ 7 రోజుల ముందు ఎలా ఉండేవాడు, 7 రోజుల తర్వాత ఎలా ఉన్నాడు చూడాలి. 7 రోజుల ముందు ఎలా ఉన్నాడు, కష్టపడి ఎప్పుడు పెట్టాను నన్ను ఆయన చుట్టూ అగ్ని పెట్టుకుని ఆలను పిలిచి ఏళ్ళని పిలిచి సర్ప యాగాలు చేయించి ఆ సర్ప నుంచి బాధించడానికి నాకు కాపాడుకోవడం అన్ని రకాల ప్రయత్నాలు చేశాడు. చివరికి 7 రోజులు భాగవతం అయిపోయిన ఎలా మార్పు వచ్చింది, చావు అనేది ఎవరికైనా సరే ఇన్ఎవిటబుల్, నేనే ఎప్పటికైనా చావాల్సిందే కాబట్టి నేను వెళ్ళిపోతుంది. కాకపోతే ఈ భాగవత శ్రవణం ద్వారా ఏంటంటే ఈ 7 రోజులు ఎలా ముక్తి పొందాలో ఆలోచించాలి, అంటే చావు నుంచి తప్పించుకోవాలని ఆలోచించాల. అదే అతను వచ్చిన మార్పు. భాగవతం ద్వారా అతను మార్పు ఏంటంటే చావును ఆహ్వానించాడు. ఇంతకు ముందు ఏం చేశాడు, చావుకు భయపడ్డాడు, ఇప్పుడు మరణాన్ని ఆహ్వానిస్తున్నాడు, స్వీకరిస్తున్నాడు. అదనమాట భాగవతం ద్వారా వచ్చిన మార్పు. ముక్తి అంటే భూమి దగ్గర నిలబడి కాదు, మామ రామకృష్ణ అవతారాలుగా భూమి మీద నిలబడడం సాధ్యం కాల, ఇంకా మనోడాలి వెళ్ళిపోవడం ఎవరైనా కష్టపడి తెలుసుకోవడం అలా అది ఆహ్వానించాడు. అందుకే భాగవతం లాంటిది సాయి సన్నిధి అని మాస్టర్ గారు చెప్తున్నారు. భాగవతం లాంటిది, భాగవతం అనగానే భాగవతుల యొక్క గాథలు. భాగవతులు అంటే ఎవరు, భగవంతుని ఆశ్రయించినటువంటి వాళ్ళు భాగవతులు. ఆ భాగవతుల యొక్క గాథలే భాగవతం. అందుకని మనందరూ తెలుసు రాముడు పేరు గొప్ప, రాముడు గొప్ప అంటే రాముడు నామే గొప్ప కదా. మనం చూసాం కదా రామాయణ సినిమా కూడా ఉంది. ఆ రామాయణ చిత్రంలో ఆంజనేయ స్వామి రామనామాన్ని చేపించడం ద్వారా రాముడు బాగా వెళ్ళిపోతుంది. అంటే రాముడు గొప్ప, రాముడు యొక్క నామం గొప్ప అంటే రాముడు యొక్క నామే గొప్పది. అంటే భగవంతుడు తనను ఎవరైనా నిందిస్తూ ఊరుకుంటాడు కానీ తనను ఆశ్రయించిన భక్తుడు ఎవరు నిందిస్తే మాత్రం ఊరుకోడు.
అందుకని భక్తులే గొప్ప అన్నమాట. అందుకే ఇప్పుడు భగవంతుడి యొక్క అష్టోత్తరం చేయండి, సహస్రనామం చేయండి, పూజ చేయండి. కానీ ఆ పూజలు అన్నిటికంటే కూడా ఆయన దేని సంతోషిస్తాడు? ఒక తుకారాం గురించి తుకారాం యొక్క గాథ చదివినప్పుడు మనం అందరూ ఏ విధంగా పలికిస్తామో ఆ మన యొక్క పలికించి ఆయన పలికిస్తాడు. ఓహో, నా భక్తుల యొక్క గాథని భూమి మీద ఈ భక్తులు చెప్పుకుంటున్నారు. జ్ఞానేశ్వర మహారాజు గురించి చెప్పుకున్నారు, ఒక తుకారాం గురించి చెప్పుకున్నారు, ఒక జనాభా గురించి చెప్పుకున్నారు. అంటే భాగవతుల గురించి భూమి మీద ఎవరైతే మనం చెప్పుకుని వాళ్ళ గురించి మనం పలికిస్తామో మన పలికిన గురించి భగవంతుడు పలికిస్తాడు. అంటే ఆయన గురించి చెప్పుకోవడం కంటే కూడా ఆయన ఆశ్రయించిన భక్తులు గురించి చెప్పుకోవడానికి ఇంకా ఆ విధంగా భాగవతానికి ఇంపార్టెన్స్ ఉంది కాబట్టి సాయి సన్నిధిని ఆయన రాస్తున్నారు. మనకి కొద్ది మామూలుగా తీరి చెప్పారు, సాయినాథ్ యొక్క లీల మొత్తం మనకి గమ్యము. అంటే సాయినాథ్ అనేటువంటి పరబ్రహ్మం, ఇంకా పరబ్రహ్మం మనకి గమ్యం కదా. అలాంటప్పుడు దానికి ఏమన్నా తెరచాప అన్నారు. తెరచాప అంటే ఏంటి? గాలి ఎటు ఇస్తుంటే అటు వెళ్ళిపోతుంది, అంతే కదా. తెరచాప ఎత్తా అంటే ఏంటి? గాలి ఇటు వెళ్తే ఇటు వస్తుంది, గాలి ఇటు పోతే ఇటు పోతుంది. తెరచాప అంటే గాలి తగ్గట్టుగా వెళ్ళిపోవడం. ఆ గాలి ఏంటంటే గుడి చరిత్ర. ఆ గురు చిత్రాన్ని బట్టి మన జీవితాన్ని మనం ఎటుగా ఉన్నట్టు మార్చుకోవడానికి దానికి తెరచాపన్నారు గురు చిత్రాన్ని. చుక్కాలు ఏమన్నారు? ప్రభావం. అంటే ఏంటి? ఈ గాలి శరీరం ఎటువైపు అడిపోతున్నప్పుడు మరి డైరెక్ట్ మార్చుకోవాలిగా, సరిగ్గా ఎదుటి వాళ్ళు తెలుసుకోవాలిగా, దానికి ప్రభావం. అంటే ఏంటి? సాయినాథ్ యొక్క బోధన మనం అర్థం చేసుకుని మన జీవితాన్ని యొక్క దిశని మార్చుకోవడం అనమాట. అది సాయి ప్రభావం, అది చుక్కాని. చివరికి దాన్ని భద్రంగా చేర్చే నావేంటి? సాయి సన్నిధి. సాయి సన్నిధి అంటే ఏంటి? మన ప్రతి క్షణము కూడా ఆయన యొక్క సన్నిధిలో ఉండాలి, ప్రతి క్షణము ఆయన అనుభవించాలి, ఆయన సన్నిధిని అనుభవించాలి. అదే సాయి సన్నిధి. అందుకే మనం భద్రంగా గమనించే నావే సాయి సన్నిధి అని చెప్పుకుంటారు. ఇలా చెప్పుకోండి. సాయి సన్నిధి చాలా విశిష్టత ఉన్నాయి. ఒక విషయం చెప్తూ నేచురల్ చూద్దాం, లేదంటే కనుక మనం నెక్స్ట్ టాపిక్ స్టార్ట్ చేద్దాం. ఇంకోటి ఏంటంటే, మనం ఇందులో సాయి సన్నిధి చెప్పినప్పుడు కూడా ఈ మాట చెప్పుకున్నాం. మాస్టర్ గారు ఈ సాయి సన్నిధి 27 అధ్యాయాలు పెట్టారు కదా. 27 అధ్యాయాలు ఎందుకు పెట్టారు? మనం ముందు వాటిని చేసినప్పుడు కూడా అలాగే 22 గురించి ఆలోచించాలి. 28 పెట్టచ్చుగా, 29 పెట్టచ్చుగా, 23 పెట్టచ్చుగా, లేదా ఒక్కొక్క అధ్యాయం గురించి ఒక్కొక్క భక్తుడి గురించి ఒక్కొక్క అధ్యాయం పెట్టచ్చుగా కదా. ఇప్పుడు అలా కాకుండా ఏం చేశారు? కొందరు సేవకులు అని చెప్పి ఒక చోట పెట్టారు, మళ్ళీ కొందరు సేవకులు అని చెప్పి ఇంకో చోట పెట్టారు. కొందరు సేవకులు అని చెప్పి ఒక చోట పెట్టారు, మళ్ళీ కొందరు సేవలు అని చెప్పి ఇంకో చోట పెట్టారు. అలా 30 సేవకులు అందరినీ కలిపి కంపకొట్టుగా ఒక అధ్యాయం పూర్తి చేశారు. కొంతమంది ఇంపార్టెంట్ వాళ్ళని తీసుకొచ్చి ఒక్కొక్క అధ్యాయం పెట్టారు, కొంచెం మన ఇదిగా ఉన్న వాళ్ళని తీసుకొచ్చి ఒక్కొక్క అధ్యాయం పెట్టారు. మొత్తంగా ఏం చేసేవారికి 27 అధ్యాయాలు పెట్టేశారు. ఎందుకు పెట్టారంటే ఆయన అధ్యయనం అంటే మనకు అర్థమవుతుంది క్లియర్గా. 27 నక్షత్రాలు అన్నమాట. 27 అధ్యాయాలు బాబా యొక్క జీవితంలో 27 నక్షత్రాలు లాంటి అధ్యాయాలు. ఈ అధ్యాయాలు 20 నక్షత్రాలు. నక్షత్రం అర్జునులు ఏ విధంగా అయితే ఉంటారో 27 అధ్యాయులు 20 నక్షత్రాలు లాంటివి అని మనం చెప్తాను అనమాట. అంటే బాబా జీవితం మనం అర్థం చేసుకోవాలంటే ముందు 20 నక్షత్రాలని అధ్యయనం చేయాలి మనం. అందుకే 20 నక్షత్రాల ప్రకారం మాస్టర్ గారు మనకి సాయి సన్నిధిని అందించారు. మనకి నాయకులు గారు సాయి సన్నిధి అంత ఇంపార్టెంట్ అనమాట. అధ్యాయాలు మాస్టర్ గారి నక్షత్రాలతో పోల్చి 27 అధ్యాయాలు రాశారు. ఇంకొక నక్షత్రం సాయి జీవితం ఇంకొక నక్షత్రం ఏంటంటే హరివినాయక్ సాడే. ఈ హరివినాయక్ సాడే గురించి చెప్పాలి కదా. ఒక ఈ హరివినాయక్ సాడే అని ఆయన ఎవరంటే, ఇప్పుడు మనందరికీ తెలుసు డిప్యూటీ కలెక్టర్ పోస్ట్ మనందరూ తెలుసు కదా. ఎంఆర్ఓ, తహసీల్దార్, తహసీల్దార్ తర్వాత డిప్యూటీ కలెక్టర్. డిప్యూటీ అంటే ఒక రెవెన్యూ డివిజన్ కి ఒక అధికారి. జిల్లా కలెక్టర్ ఏ విధంగా అయితే జిల్లా అంతరికి అధికారు, ఒక రెవెన్యూ డివిజన్ కి డిప్యూటీ కలెక్టర్ అధికారి. ఈ హరివినాయక్ సాడే ఆ రోజుల్లోనే డిప్యూటీ కలెక్టర్ స్థాయి అయినటువంటి ఒక పెద్ద ఆఫీసర్ గవర్నమెంట్ లో. అంత పెద్ద ఆఫీసర్ ఆయనకి ఆయన చేసినటువంటి సేవకు గుర్తించి ఆ రోజుల్లోనే బ్రిటిష్ గవర్నమెంట్ ఆయనకి రావు బహదూర్ హరివినాయక్ సాడే, రావు బహదూర్ అనే బిరుదు కూడా ఇచ్చింది. రావు బహదూర్ బిరుదు అనేది ఊరిన వాళ్ళు ఎవరు బాగా ప్రజలు కానీ లేదా గవర్నమెంట్ కానీ సేవ చేసి బాగా ప్రముఖమైన వ్యక్తులు ఇస్తారు. అటువంటి అంత ప్రముఖమైనటువంటి వ్యక్తి మన సాయినాథులు ఈ రోజు విధంగా చెప్పారు మనకి. సాయినాథులు హిందూ ముస్లిం అని చెప్పి ఆయన సమాజంలో 127 తర్వాత కూడా కొట్టు చూస్తున్నారు. 127 తర్వాత కూడా సాయినాథులు హిందువా ముస్లిమా, ఈ సనాతన ధర్మమా, సనాతన ధర్మంలో ఎంత ఎంత ఎన్విరాన్మెంట్ ఉంది ఏంటి అని ఇప్పటికీ కొట్టుకుంటారు. ఇప్పటికీ కొట్టున్నారు. ఇప్పుడు కొట్టుకుంటున్నటువంటి మనందరికి సమాధానం ఎప్పుడు సాయినాథులు అప్పుడే రాసి పెట్టాడు. సాయినాథులు సమాధానం ఎప్పుడు రాసి పెట్టాడు? ఆయన బతుకులు కూడా రాసి పెట్టాడు. మనం తెలుసుకోవాలి సినిమాలు జరిగేటప్పుడు ఆయన బట్టలు పేసి ఇప్పుడు చూసుకుని నేను హిందువులు ముస్లిం అంటాడు. అది చాలా ఉండే కథలు ఏ కథలో వస్తుంది చెప్పుకుందాం. అంటే ఏంటంటే ఈ హరివినాయక్ సాడే లాంటి ప్రముఖులు సాయినాథుని ఆశ్రయించిన వాళ్ళలో ఇప్పుడు వీళ్ళందరూ సనాతన గురించి మాట్లాడుతున్నారు కదా. అసలు సాయినాథుని ఆశ్రయించిన వాళ్ళలో శిష్టాచార పరాయణులు ఎంత మంది ఉన్నారు.
ఇప్పుడు మీరు కనీసం సంధ్యావందనం అంటే తెలియదు, దేవుడిని పూజించడం ఏంటో తెలియదు, అసలు దేవుడు అంటే ఏంటో కూడా తెలియదు. విమర్శించే వాళ్ళకి, సాయంకాలం విమర్శించే వాళ్ళకి అసలు దేవుడు అంటే తెలియదు, దేవుడు ఎలా పూజించాలో తెలియదు, దేవుడు ఎందుకు పూజించాలో తెలియదు, కానీ సాయంకాలం మాత్రం విమర్శిస్తారు. అంత అసలు దేవుడు అంటే ఏంటి, దేవుడిని ఎందుకు పూజించాలి, దేవుడు ఎలా పూజించాలి తెలుసుకోవడమే శిష్టాచార పరాయణం. ఈ శిష్టాచార పరాయణం సాయంకాలం ఉన్నప్పుడే చాలా మంది ఆయన ఆశ్రయించారు. వాసవాసరస్సు లాంటి ఉత్తర పండితుడే సాయంకాలం మా అన్నగారు అన్నాడు. అవునా, కృష్ణదాస జగేశ్వర భీష్మ అన్నాడు 6 రాశాడు, 6 4 రాశాయన. ఆయన కూడా అంతే త్రికాల సంజానం చేసేవాడు, దేవుడు ఒక భక్తి కాదు ఆయన. అటువంటి ఎంతో మంది భక్తిపరంగా ఉండేవాళ్ళు సాయంకాలం దగ్గర. అలా భక్తిలో ఉద్దండులు ఉన్నారు, అలాగే ఉద్యోగాల్లో కూడా ఉద్దండులు ఉన్నారు. డిప్యూటీ కలెక్టర్ ఎంతమంది ఉన్నారు బాబా దగ్గర? నారాచంద్ర డిప్యూటీ కలెక్టర్, డిప్యూటీ కలెక్టర్ కలెక్టర్ గారి దగ్గర సెక్రటరీగా కూడా చేశాడు. కలెక్టర్ గారి దగ్గర సెక్రటరీ అంటే ఇంకా పెద్దవచ్చు. అలాగే మెజిస్ట్రేట్లు ఉన్నారు, హైకోర్టు ఇండోర్ హైకోర్టు జడ్జి, ఆయన హైకోర్టు జడ్జి ఇండోరేగే. అలాంటి మా సబ్ జడ్జి ఉన్నాడు, నోల్కర్ ఉన్నాడు, సబ్ జడ్జిలు ఉన్నారు, డిప్యూటీ కలెక్టర్లు ఉన్నారు, కలెక్టర్ గారు సెక్రటరీలు ఉన్నారు. ఇంకా చెప్పిన స్వాతంత్ర సమరయోధులు ఫిరోజ్ మేధా దగ్గర గుడుగు చేయటువంటి దీక్షితున్నాడు, ఒక పక్క తెలకి గుడుగు చేయటువంటి ఈయన ఉన్నాడు కాకపోతే. ఇంతమంది సాయంకాలాన్ని ఆశ్రయించి అసలు దేవుడు అంటే ఏంటి, భక్తి అంటే ఏంటి, అసలు భగవంతుడు అంటే ఏంటి ఇంత ఆలోచించిన వాళ్ళు అందరూ ఆ రోజులోనే ఆయన్ని పరబ్రహ్మంగా పూజిస్తే, ఈ రోజుల్లో ఏమీ జరిగిన అజ్ఞానులు సాయంకాలం గురించి మాట్లాడతారు. ఇలా మాట్లాడే వాళ్ళందరికీ మనం ఏ సమాధానం పరచుకోవాలంటే, మనల్ని భగవంతుడు టెస్ట్ పెడుతున్నాడు. యాసిడ్ టెస్ట్ అంటే అలాంటి యాసిడ్ టెస్ట్ లెట్మస్ టెస్ట్ మనకి సాయంకాలం పెడుతున్నాడు. ఎవరో ఏదో సాయనాథుడు ముస్లిము, సాయనాథుడు సంస్కృతి, సాయనాథుడు ఫకీరు, సాయనాథుడు దర్గా అనగానే మన విశ్వాసం చెల్లించిపోయిందంటే ఇంకా మన సాయనాథుడి మీద ఏమాత్రం విశ్వాసం ఉన్నట్లు కదా. ఆ రోజుల్లోనే అంత బ్రహ్మాండంగా, మనకంటే బ్రహ్మాండంగా పూజలు గీజులు చేసేటువంటి వాసవాసరస్వతి ఇలాంటి అందరూ ఒప్పుకున్నారు. సాయనాథుడు ఒప్పుకున్నారు. మరి మనకి పూజ అంటే తెలియదు, పూజ ఎలా చేయాలో తెలియదు, ఉపవాసం అంటే ఏంటో తెలియదు, కానీ మనం మాత్రం సాయనాథుడు ముస్లిం అంటాం కదా. అలాంటి వాళ్ళందరూనే సాయనాథుని ఒప్పుకుంటే ఇంకా మనలాంటి వాళ్ళు ఎలా ఉండాలి? వాళ్ళని చూసానే మనం నేర్చుకోవాలి. ఒరే మనకంటే వాళ్ళందరూ గొప్ప పండితులు రా బాబు, వాళ్ళే సాయనాథుని ఒప్పుకోగలిగి మనం ఒప్పుకునేది అని అనుకోవాలి. అలాగా అవ్వట్లా. ఒకవేళ ఇలాంటి ఏదైనా మనకి ఎవరైనా మన సాయనాథుని చెప్తే సరే నీ విశ్వాసం ఏది నా విశ్వాసం కాదని చెప్పి వదిలేయాలి. అంతేగాని ఇంటికి వెళ్ళగానే మళ్ళీ మనం దాన్ని పట్టుకుని ఫీల్ ఆడకూడదు. ఓ నిజమే ఈయన సంస్కృతిని దర్గా ఈయన ఫకీరు ఈయన డబ్బులన్నీ ముస్లింస్కి వెళ్ళిపోతా ఉన్నాయి అని మనలో మా ఫీల్ ఆట అనేది ఉండకూడదు. ఆ పిల్లోడు వండుకోవడం కోసమే సాయంకాలం అప్పట్లో ఏం చెప్పాడు, ఇప్పుడు చూసుకుని నేను ముస్లిం హిందూ అని చెప్పి అప్పుడే చెప్పాడు. అవన్నీ మనం గుర్తుపెట్టుకోవాలి. అవన్నీ గుర్తుపెట్టుకుంటే ఇటువంటి మాటలే రావు. ఎందుకు చెప్తున్నామంటే సాటే డిప్యూటీ కలెక్టర్ అంటే అది ఆ రోజుల్లో పెద్ద పోస్ట్. ఎంతో మంది పెద్ద వాళ్ళందరూ పెద్ద అంటే ఇక్కడ ఉద్దేశంలో హోదాలోనే పెద్దవాళ్ళే, శిష్టాచార పరాయణంలోనే పెద్దవాళ్ళే. ఆ శిష్టాచార పరాయణ పెద్దవాళ్ళు ఏంటి, అధికారంలో పెద్దవాళ్ళు అనే వాళ్ళు కూడా సాయంకాలం సేవించారు. ఇంకా మనలాంటి వాళ్ళు ఆయన గురించి ఇంకా ఆలోచన అవసరమే లేదు. ఇంకా ఆయన సాష్టాంగ పడాల్సిందే. ఇంకా మనకి వేరే ఆలోచన లేదు, శరణాగతి తప్ప మనకి వేరే ఆల్టర్నేటివే లేదు. అలా మనం ఆలోచించాలి. అంతేగాని ఎవరైనా చెప్పడం ఎందుకంటే ఈ సాటే ఎంత విధానంటే అతను మన ఉద్యోగంతో పాటు నారాచంద్రుడు తెలుసుకోవాలి. ఈ సాటే నారాచంద్రుడు లాంటి వాళ్ళు వాళ్ళ ఫాదర్స్ కూడా భాగవతాలు, రామాయణాలు, భారతాలు ఇవన్నీ చదివి 3 పూట్ల సంజావనం చేసేవాళ్ళు. మనకి బాబా రాసిన ఉపాసీ బాబు మనకు తెలుసు కదా. ఉపాసీ బాబు కూడా ఎటువంటి శిష్టాచార పరాయణుడు కదా. అలాంటి వాళ్ళు ఈ బాగుంది వాళ్ళు అంత సాటి నాయకుడు వాళ్ళు. ఈ సాటి కూడా అలాంటి వాడే. ఈ సాటి గురించి ఉదాహరణ ఒకే ఒకసారి విశ్వాసం అతనికి. అతను ఒక మిత్రుడు పిలిచాడు. ఇతనికి 44 ఏళ్ళు అప్పుడు. దయచేసి మాట్లాడుతున్నామ్మా. ఒకే ఒక్కసారి ఆ బాబా దగ్గరికి వెళ్ళగానే అతనికి విశ్వాసం వచ్చేసింది. ఎట్లాంటి విశ్వాసం చూడండి. సాటి ఇంకో మిత్రుడు ఉన్నాడు ఎక్కడ కోపడుతున్నాడు. అతని పేరు బారా అన్నారు, పేరు అన్నారు. ఈ బారా ఇతనికి 44 ఏళ్ళకి భార్య చనిపోయింది. భార్య చనిపోతే కూతురుంది. అప్పటికి కూతురుంటే ఇప్పుడంటే కనుక కూతురు పొద్దు ఎవరైనా సరే మనం అందరూ సమాధానం పెట్టుకుంటాం. బహుశా ఎవరో కింద కూరైనా పడినా ఒకటేనండి. కానీ ఆ రోజులు ఏం చేశారంటే మగ బిడ్డ పుడితేనే వంశం నిలబడుతుంది అనేటువంటి కొంచెం ఒక అప్పట్లో ఆ నమ్మకం ఉండేది. మగబిడ్డ ఉంటేనే అవసరం, మగబిడ్డ ఉంటేనే అవసరం అంటే మళ్ళీ మా చిన్న ఉదాహరణ చెప్పుకోవచ్చు. బాబానే చెప్పాడు, మరి మీరు మళ్ళీ డిస్కషన్ పెట్టమాకండి, మళ్ళీ ఆడవాళ్ళు చింతకాయలు అంటే మగాడు మాట్లాడు అంట. బాబానే అన్నాడు, ఎవరితో మానసపతి అన్నాడు, మరి ఆడవాళ్ళు చింతకాయలు అంటారా
మగాళ్ళు మామిడి పండు లాంటి వాళ్ళు, నువ్వు ఇప్పటికీ అందరూ నీకు చింతపండులో ఆడపిల్ల ఉన్నారు, నేను నీకు మగబిడ్డ మామిడి పండు వదిలేసినాను, నువ్వు ఇంటి దగ్గర పడుకో రోజు అని కదా బాబా అన్నాడు కదా. ఆడవాళ్ళు మనం దాన్ని డిస్కస్ చేయొద్దు, ఎవరు డిస్కస్ చేయాలంటే ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత డిస్కస్ చేస్తాం. ఆడవాళ్ళు చింతపండు ఎందుకు అన్నాడు, మగాళ్ళు మామిడి పండు ఎందుకు అన్నాడు అంటే సాడేగా ఆడపిల్ల ఉంది, అప్పటికి బాగా చనిపోయింది. అప్పుడు అక్కడ కూడా ఆలోచిస్తున్నాడు, నా వంశం నిలబడాలంటే నేను పెళ్లి చేసుకోవాలి అని సాడే ఆలోచిస్తున్నాడు. ఈ మిత్రుడు ఒక మిత్రుడు అన్నాడు, నువ్వు బావ దగ్గర అంటే బావ దగ్గరికి వెళ్ళాడు. బావ దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడికి మొట్టమొదటి నమ్మకం వదల వచ్చేసాడు. వచ్చిన తర్వాత ఇతనికి బావ మీద ఉన్నటువంటి నమ్మకం ఎలా కుదిరిందంటే, ఆ సిటీలో ఉన్నటువంటి ఒక కేరళ భక్తుడు ఇతనికి తెలిసినటువంటి మిత్రుడు అక్కడ రాశాడు, ఏమని సాటే ఒక లెటర్ రాశాడు, నా కూతురు పెళ్లికి వచ్చిన కూతురు ఉంది, నీ ఎరువులు ఏమైనా ప్రభుత్వం చేశాను కదా, నీ ఎరువులు ఎవరైనా ఉంటే కానీ నా కూతురికి ఏమైనా సంబంధం చెప్పాలి. ఏం తిరుగుతున్నా రాశాడు, ఏమని నాకు తెలిసిన వాళ్ళు ఎవరు కూడా పెళ్లికి వచ్చినటువంటి వాళ్ళు ఎవరు లేరు, నేను తప్ప అని రాశాడు. మనకి ఏమనుకున్నా మనకి సాహిత్యం రాశాడు ఏంటంటే, యాగాచార్యులు తన కూతురికి ఇద్దామని చెప్పి లెటర్ రాశాడు. కానీ సాటే మనోడు రాశాడు, ఒక ఎస్ఏ రాశాడు. అందులో ఏమన్నా సాటేనే రాశాడు, ఏమని నాకు తెలిసిన వాళ్ళు ఎవరు కూడా ఇక్కడ పెళ్లికి వచ్చిన వాళ్ళు ఎవరు లేరు, పెళ్లి చేసుకోవడానికి నేను తప్ప అని రాశాడు. అంటే దాదాపుకి అర్థమైంది సాటే పెళ్లి చేసుకోవాలన్నాడు. అప్పుడు కేవలం ఏమన్నాడు, సరే నా కూతురికి నీకు ఇస్తాను అన్నాడు. అప్పట్లో వయసు ఏం చూసేవాళ్ళు కాదు కదా, మంచి ఉద్యోగంలో ఉన్నాడు, ఆస్తిపాస్తులు ఉన్నాయి, పెళ్లి చదువుకున్నాను ఇద్దాం ఉన్నాడు. సరే దాదాపు ఇస్తానంటే ఏం చేశాడు, షిడీలో నువ్వు ఎలా షిడీలో ఉన్నావు కాబట్టి సాయంకాలం ఒప్పుకుంటే కానీ నేను ఆ పని చేసుకుంటాను. ఎందుకని ఇది సాయంకాలం ఒప్పుకుంటే ఒకరు నేను పెళ్లి చేసుకున్నా కూడా మరుగులాట పడతాడో పట్టడో ఎవరు తెలుసు కదా. పెళ్లి అంటే చేసుకుంటే ఎవరు ఆడలో పెడితే అది ఎందుకు పెళ్లి చేసుకోవడం అని అది ఏంటంటే ఆ మరుగులో పడతాడో పట్టడో ఎందుకు అని చెప్పి సాయంకాలం కనుక ఒప్పుకుంటే నేను చేసుకుంటాను అన్నాడు. సరే మీరు ఎలా సిటీలో ఉన్నావు కదా, సరే క్యాదర్కి ఏంటి ఆచారపడాడు. అప్పటికి ఇంకా సాయినాథ్ మీద నమ్మకం లేదు క్యాదర్. అందుకే ఆ క్యాదర్ ఏం చేశాడు, సాయినాథ్ దగ్గర రాకుండా బొంబాయి దగ్గర ఒక సాధువు కూడా ఉన్నాడు వాయి దగ్గర. ఆ వాయి దగ్గర ఇంకో సత్రామ దగ్గరికి వెళ్ళి ఈ జాతకం చూపించి నా అభిప్రాయం వేశాడు. క్యాదర్ మళ్ళీ ఉత్తరం రాశాడు, నేను నీ బావ దగ్గరికి వెళ్ళలేదు, వాయి దగ్గర రాముడికి చూపించాను, ఆయన నీకు పెళ్లి చేసుకోమన్నాడు, మా అమ్మాయి నీకు ఇస్తానని. క్యాదర్ ఏమన్నా ఈయన సాటి అన్నాడు, నేను ఎవరో చూపించమన్నా నువ్వు ఎవరో చూపించవు, నేను బాగా చూపించుకున్నాను, నువ్వు వాయి దగ్గర వరకు చూపించిన పెళ్లి చేసుకోమంటానండి, నువ్వు షెడ్యూల్ బాగా ఒప్పుకుంటే నేను చేసుకుంటా. చచ్చినట్టు ఇంకా మళ్ళీ అప్పుడు క్యాబిన్ ఏం చేశాడు, బాబా దగ్గరికి వెళ్ళి బాబు ఆయన ఒప్పుకొని అంటాడు, నువ్వు ఒప్పుకుంటా. కూతురుతో సహా వెళ్ళాడు. కూతురు కూడా తీసుకుని బాబా దగ్గర బాబా ఏమన్నాడు, మీ అమ్మాయిని అహ్మదాబాద్ పంపించు అన్నాడు. అహ్మదాబాద్ పంపించాడు. అప్పుడు అహ్మదాబాద్ ఎవరన్నారు, సాడే ఉన్నాడు. సాడే అహ్మదాబాద్ లో ఉద్యోగం చేస్తున్నాడు కాబట్టి సాడే అహ్మదాబాద్ ఉద్యోగం చేస్తున్నాడు కాబట్టి బాబా ఈ అమ్మాయిని అహ్మదాబాద్ పంపించాడు. అంటే ఏంటి, పెళ్లి చేయాలి ఇచ్చాను. అప్పుడు ఆనందంగా రాస్తాడు. అప్పుడు సాడే కూడా బాబా అనుమతించాలని పెళ్లి చేస్తున్నాడు. ఇద్దరు కూతురు కూడా వెళ్తారు. ఇది డౌట్ నిజమే, ఇద్దరు కూతురు వెళ్తారు. ఫస్ట్ బాబా అనుగ్రహించినా కూడా ఇద్దరు కూతురే కలిగారు. అసలు ఈ కొడుకులు వెళ్ళినప్పుడు ఇక్కడ అడగల బాబాని, కానీ ఆ మామగారు అడిగాడు, ఏమైనా ఇద్దరు కొడుకులు వెళ్తారని చెప్పి పిలిచాను, ఇంకా ఇద్దరు కూతురు కలిగారని. ఓ ఇద్దరు కూతురు కలిగారా, అబ్బాయి కలుగుతాడు కంగారు అని అంటాడు. 1905లో సాడే బాబా దగ్గరికి వస్తాడు. 1912లో కొడుకు పడతాడు. అంటే 7 ఏళ్లలోపు ఇద్దరు అమ్మాయిలు పడతాడు, 12లో అబ్బాయి పడతాడు. సరిగ్గా అయిపోయింది. ఇతను సాటేకి ఈ సాటే బాబా దగ్గర పొందినటువంటి లౌకికంగా పొందినటువంటిది ఏదో మనం ప్రదానం చేస్తున్నాం. ఇప్పుడు అతను ఆధ్యాత్మిక బాబా దగ్గర ఏం పొందాడో మనం చూడాలి. మనం ఒక భక్తుల గురించి మనం సాహిత్యం చెప్పుకునేటప్పుడు అతను బాబా దగ్గర నుంచి లౌకికంగా ఏం పొందాడు అనేది కొంతవరకు గమనించడం మంచిదే. ఎందుకంటే మనం కూడా లౌకికంగా బాబా దగ్గర లాభపడాలి కాబట్టి. కానీ అందరితో వదిలేవాడు, అతను ఆధ్యాత్మికంగా ఎంత లాభపడ్డాడో చూడాలి. ఎవరు, సాటే. ఈ సాటేకి బాబా దగ్గర ఎంత నమ్మకం వచ్చిందంటే ఆధ్యాత్మికంగా ఎలా విజయాడంటే ప్రతి చిన్న విషయానికి బాబా మీద ఆధారపడి అలవాటు చేస్తున్నాడు. ఎంత చిన్న విషయం ఏంటంటే ఒకరి ప్రమోషన్ రాలేదనుకోండి, నా ప్రమోషన్ రావట్లేదు, నేను ఉద్యోగం వదిలేస్తా కానీ నువ్వేం చేయమంటే చెప్పు బాబా అని. బాబా అయితే బాబా ఏం కాదు, ప్రమోషన్ వస్తుంది, నువ్వు ఉద్యోగం అనగలరు. అలాగే పెన్షన్ విషయంలో కూడా పెన్షన్ తక్కువ ఇచ్చారంటే నీ పెన్షన్ పెంచుతారని అంటాడు. ఆయన 50 రూపాయలు ఖర్చు తీసుకొని 50 రూపాయలు పెన్షన్ పెంచుతారు. అట్లా ప్రతి చిన్న విషయానికి ఇతనికి సాటికి బాబా మీద ఆధారపడడం అలవాటు అయిపోతుంది. అలా చాలా కాలం పాటు బాబా దగ్గరికి అతను వస్తూ ఉంటాడు, ఎన్నో లీలలు చూస్తాడు. మనం ఆ లీలల కంటే కూడా అతను ఆచరణకి ఎంత లాభపడ్డాడనే చూద్దాం. ఈ ఆచరణ లాభపడేటప్పుడు అతను ఆనాడు షిరిడీలో ఉన్న పరిస్థితిని కూడా అర్థం చేసుకోవాలి. ఇతను నిర్మోహమాటనే చెప్తాడు, ఎవరు, హరివినాయక సాడే. ఇంత నిర్మోహమాటంగా ఉన్నటువంటి ఈ భక్తుడికి సాయినాథుడి దగ్గర ఇప్పుడు ఏ విధంగా అయితే ఉన్నాయో అప్పట్లో కూడా సాయినాథుడి దగ్గర పిచ్చి పిచ్చి వేసేవాళ్ళు ఉన్నారు. పిచ్చి పిచ్చి వేసేవాళ్ళు ఉన్నారు. అంటే ఏంటి, డబ్బుల కోసం గుంజేవాళ్ళు.
బాబా దగ్గరికి ఆ వాళ్ళ చేత వీళ్ళ చేత డాన్స్ చేయించి ఆ తమాషాలని అవి అవి వేయించి డబ్బుల కోసం ఆయన దగ్గర ఏదో ప్రదర్శన ఇప్పించడం, డాన్సులు ఇప్పించడం, పాట పాడించడం, ఏవో అవి చేయడం, పిచ్చి పిచ్చివన్నీ చేయించడం. బాబా అది డబ్బులు, బాబా ఈ డబ్బులు, బాబా ఆ డబ్బులు ఆయన దగ్గర అంతా అనుభవం. ఇది ఎవరికి నచ్చేది కాదు, హరివినాయక నచ్చేది కాదు. అది ఏం చెప్పేవాడు, ఆ ఊళ్ళో ఉన్న ప్రముఖుల దగ్గరికి వెళ్ళేవాడు, ఆ ఊళ్ళో ఉండే పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళేవాడు. ఏంటంటే సాయినాథ్ లాంటి మహాత్ముడు పరమక్రమం, ఆయన అలాంటి పరమక్రమం దగ్గర వీళ్ళందరూ ఇలాంటి వేషాలు వేస్తున్నారు, మీరు దగ్గర వెళ్తారా ఇంకా అంటే ఆ ఊళ్ళో వాళ్ళు ఒక రెండు చెప్తారు, దాని చదువుకుంటారు. ఇదంతా ఎందుకు జరిగిందంటే సాయినాథుడు అందరిలో భగవంతుడి తత్వం చూసేవాడు కాబట్టి ఆయన ఎవరిని కూడా మాట అనేసి వదిలేసేవాడు తప్ప ఆయన ఎవరిని గట్టిగా గమనించేవాడు కాదు. ఏంటి పిచ్చి పిచ్చి పనులు అనేది కదా, ఆయన ఏంటి ఒకసారి చెప్తూస్తాడు. ఆయన కర్మసుకులండి, నేను మీకు చెప్తాను దాని కర్మ వెళ్ళకపోతే ఈ కర్మను మనం వెళ్తాం, ఒకటి రెండు సార్లు చెప్తాను వెళ్ళలేదు ఈ కర్మను నువ్వు పోదాం అనే సూత్రం బావాలి. అందుకే ఆయన ఏం చేశాడు, ఆయన ఒకసారి చెప్పాడు, రెండుసార్లు చెప్పాడు, నేను ఎవరైనా చెప్పి ఆయన వదిలేసేవాడు. అలా వదిలేసినప్పుడు అలా వదిలేయడం వల్ల వీళ్ళందరికీ కూడా బాగా లీనియన్స్ ఎక్కువైపోయింది. లీనియన్స్ ఎక్కువైపోయి అర్థమైన పనులు చేయడం మొదలుపెట్టారు. అర్థమైన పనులు చేయడం మొదలుపెట్టి ఈ హరివినాయక స్వామి వాళ్ళు ఉండేవాడు కాదు. ఏం చేసేవాడు, అందరినీ ఎదిరించేవాడు, ఇలా చేయకూడదు అలా చేయకూడదు. అందుకని ఈ ఊళ్ళో వాళ్ళకి ఈయన దగ్గరికి వచ్చే వాళ్ళకి ఈయనంటే పడేది కాదు. ఈ ఊళ్ళో వాళ్ళు ఎందుకు పడేది కాదు, సాయంత్రం డబ్బులు చాలా కాదు ఊళ్ళో వాళ్ళందరికీ. అందుకని ఆ ఊళ్ళో వాళ్ళందరూ బాబా మా డబ్బులు ఇస్తుంటే అడ్డుపడుతున్నాడు కాబట్టి వీళ్ళు ఎట్టగా ఊరికి వెళ్ళబట్టాలి అని హరివినాయక స్వామి మీద లేని వాళ్ళని మోసేసేవాడు. అట్లా ఊళ్ళో వాళ్ళకి నచ్చేది కాదు. బయట నుంచి వచ్చేవాళ్ళకి ఎందుకు నచ్చేది కాదు, వాళ్ళు తెచ్చేటువంటి వామేళాలు, తమాషాలు, నృత్యాలు ఇవన్నిటి ఆయన డబ్బులు ఇవ్వడం దగ్గర అడ్డుపడేవాడు. అందుకని ఇది ఆ వాళ్ళకి నచ్చేది కాదు. మొత్తానికి ఎంత వాళ్ళు ఏంటంటే హరివినాయక స్వామి ఊళ్ళో అందరూ కూడా ఎగరెస్ట్ అయిపోయారు. ఎగరెస్ట్ అయితే కూడా అతను ఊరుకున్నాడా, ఊరుకోవాలి. అది మనం నేర్చుకోవాలి బాబా దగ్గర. ఇప్పుడు మనకి అందరూ చాలా మంది చెప్తున్నారు కదా బాబా గురించి, వాళ్ళందరూ ఎన్ని అన్నా సరే మనం కూడా నేర్చుకుంటే ఆ ఓర్పు ఆ సహనం నేర్చుకోవాలి. సాయినాథుడు లైవ్ లో ఉంటేనే సాటకి ఎన్ని రకాల పరీక్షలు వచ్చినాయి, ఎన్ని అడ్డంకులు వచ్చినాయి. చివరికి అతనికి ఎట్లాంటి వచ్చినాయి అంటే 12 సాటకి బాబా అనుకున్నటువంటి ఇవన్నింటినీ కూడా నిగ్రహించాలి అని ఆసనం. ఇతనికి విషయంలో మనం బాగా గుర్తుపెట్టుకోవడం ఏంటంటే నానా చిన్న విషయంలో కూడా సాయినాథుడికి బాగా నమ్మకం. బాబా ఇప్పుడు వాళ్ళందరినీ నిగ్రహించడానికి బాబా అనేవాడు, నా నాన్న పిలవండి, నా నాన్న పిలవండి, నా నాన్న వస్తే ఇవన్నీ సర్దుకుంటాయి కదా, చదువుకున్నాం కదా మనం. కానీ నానాచంద్రకుడు వచ్చినా కూడా ఈ సర్దుకున్నాడు. నానాచంద్రకుడు కూడా వీళ్ళ విషయంలో ఏమి చేయగలిగాడు. కానీ హరివినాయక స్వామి ఊరుకోవాలి, హరివినాయక స్వామి ఊరుకోవాలి. అప్పుడు ఈ హరివినాయక స్వామి అంత ఇదిగా పట్టుకుంటామంటే చివరికి వీళ్ళందరూ ఎవరు రెచ్చగొట్టారు, నానావళిని రెచ్చగొట్టారు. నానావళిని రెచ్చగొట్టి చివరికి ఆ నానావళి ఈ మీద తిరగబడటం మొదలుపెట్టాడు. ఒకసారి ఊరు ఎంత ఉంటే ఆ దుర్గారు వచ్చి నేను కొట్టాను వదిలితే ఆ మామగారు వచ్చి ఇలా నానావళి అడ్డుకుంటాడంటే అసలు బాబా యొక్క పర్మిషన్ తీసుకుంటాడు ఊరే వెళ్ళిపోతాడు, ఇంటికి వచ్చిన వాళ్ళని. అటువంటి పరిస్థితులు తీసుకొచ్చారు హరివినాయక స్వామి. అయినా సరే హరివినాయక స్వామి ఊరుకోవాలి. బాబా దగ్గర పరిస్థితులు చక్కదిద్దాలి. ఏ విధంగా అయితే రాధాకృష్ణ అయి చదువుకున్నాం కదా, రాధాకృష్ణ ఏ విధంగా అయితే ఎంతమంది ఎన్ని రకాలుగా ఎన్ని అన్నా సరే బాబా దగ్గరికి వచ్చేటప్పటికి రాధాకృష్ణ అయ్యకి కేవలం 22 ఏళ్ళ వయసు, కేవలం 22 ఏళ్ళ వయసు, భర్త చనిపోయినటువంటి వితంతు. అందులోనూ మాస్టర్ గారు బాబా అప్పట్లో రాశారు, చాలా పుస్తకాలు రాశారు ఆవిడ గురించి, రాధాకృష్ణ గురించి అందరూ రాశారు. అసమాన సౌందర్య రాశి అని చెప్పి రాశారు ఎవరు, రాధాకృష్ణ. అంత అందమైన సౌందర్యం 22 ఏళ్ళ వయసులో తరుణ బ్రాహ్మణ విధవంతులైనటువంటి రాధాకృష్ణని ఊళ్ళో వాళ్ళందరూ కూడా ఎంతగానో వేధించారు. ఎంత వేధించేవాళ్ళు అంటే అసలు ఆవిడ గురించి మన మాటలో చెప్పలేనందుకే వేధించారు. సిడీలో సాయి రాధాకృష్ణ గురించి మాస్టర్ గారు కాంట్రవర్సీ పోవద్దు అంటారు. సాయి సిడీలో మాస్టర్ గారు కూడా రాధాకృష్ణ గురించి లక్ష్మీ అట్లా కొంత అజయ్ రాజు వదిలిపెట్టేశారు కానీ పూర్తిగా లోతులోకి వెళ్ళాల. కానీ మనం చదువుకోవచ్చు రాధాకృష్ణ గురించి. కొంత రీసెర్చ్ లో రాధాకృష్ణ ఏం చేసింది బాబా దగ్గర చాలా చదువుకున్నాం, తెలుసుకున్నాం. చాలా చాలా చేసింది. అసలు ఊళ్ళో వాళ్ళు ఎంత వేధించారంటే ఇంకొకరు మామూలు మనలాంటి వాళ్ళు అయితే వాళ్ళు వేధించి సాయినాథుడు వద్దు ఈ ఆచార్య వద్దు అని చెప్పి సిడి వదిలిపెట్టి వెళ్ళేవాళ్ళు. మనం అయితే అంత వేధించారు రాధాకృష్ణ. అయినా సరే రాధాకృష్ణ 22 ఏళ్ళ వయసులో బాబా దగ్గరికి వచ్చి చివరికి దాదాపు 30 ఏళ్ళ వయసు, జస్ట్ 30 ఏళ్ళ వయసులోనే శరీరం ఛాలెంజ్ చేస్తుంది. అంత చేసింది రాధాకృష్ణ సాయినాథుడి. ఎంత సాయినాథుడికి అబ్దుల్లా కొంతకాలం పాటు మలమూత్రాలు చేస్తే
సాయినాథుడి నడిచే దారిలో మలమూత్రాలు అన్నింటినీ కూడా ఈ మా వీధిలో ఉన్నటువంటి చెమ్మటం కానీ, చావడోత్సవం జరగడం కానీ, సాయినాథుడి యొక్క ఆరతో జరగడం కానీ, సాయినాథుడి యొక్క సంస్థానంగా రూపుదిద్దుకోవడం కానీ, సాయినాథుడికి పదవి జరగడం కానీ, సాయినాథుడి ముందు బంధివారం జెండాలు పట్టుకుని దండాలు ముందు జరగడం కానీ, ఒక వైభవపేతంగా సాయినాథుడికి ఒక మహారాజులాగా జరగాల్సినటువంటి సేవలన్నీ ఆవిడ చేయించింది. ఎవరు? రాధాకృష్ణ. అయితే రాధాకృష్ణ చివరికి ఏం జరిగింది? చివరి చనిపోతే 3 రోజుల పాటు ఆవిడ సేవలు చూసి తిప్పుకోలేదు రాధాకృష్ణ. అంటే బాబా వదిలేశారా? బాబాయ్ వదల. ఆయన ఏ విధంగా ఆవిడ కనుక్కున్నాడు. మన కంటికి లౌకికంగా చూడడానికి బాబా వదిలేశారు అనిపిస్తుంది, కానీ అలాంటి సాటే చరిత్రుడు అలాంటిది. రాధాకృష్ణ యొక్క చరిత్ర ఎలాంటిదో సాటి యొక్క చరిత్ర లాంటిదే. ఈయన కూడా ఆయన దగ్గర చదువుతున్నటువంటి వాటిని నిగ్రహించి సాయినాథుని మహారాజా చూడాలి, సాయినాథుడు సాక్షాత్ పరబ్రహ్మము, ఆయన దగ్గర మనం పొందాల్సిన మేలు మనం పొందడం లేదు అని సాటి ఏ విధంగా ఊళ్ళో వాళ్ళందరికీ ఏ విధంగా చేశారు, ఆయన కూడా అలాగే చేశారు. ఈ హరివినాయక సాటికి ఇంకొకటి కూడా చేశాడు ఆ బాబా ఈ చేత. ఇప్పుడు మనందరం కూడా దీక్షిత్ వాడ అని చెప్పి మ్యూజియం అనుకుంటాం కదా, అప్పుడు దీక్షిత్ వాడకి ముందే సాటే చేత బాబా గురుస్థానం జరిగినటువంటి ఒక పాడుపడిన ప్రాకారాన్ని బాబా సాటిని బాబు అనేవాడు. ఆయన బాబు ఈ ప్రాకారంలో కలిపి ఒక వాడ కట్టాడు అంటే ఆయన పెద్ద ఊరు చుట్టూ కట్టాలని అనుకున్నాడు. కానీ ఆ చిన్న గోడను కలిపి ఒక వసతి ఏర్పాటు చేస్తాడు. ఆ విధంగా ఆ రోజుల్లో వసతి ఒక 2 ఉండేవాడ బాబా దగ్గరికి వచ్చిన వాళ్ళకి. ఒకటి చావడి, రెండోది ఈ సాటేవాడ. ఈ 2 వసతులు ఉండేవి. ఆ విధంగా ఇంత చేత అది కూడా సేవ చేయించారు. అట్లాగే బాబా ఈ చేత దాసనం రాసినటువంటి సంతకాలామృతం ఒక బుక్కి 675 రూపాయలు ఇచ్చి ఒక దానం అన్నమాట మంచి పనులు చేయించారు బాబా చేసిన చేత. అట్లాగే ఇతను ఏ విధంగా సంస్కరించారంటే బాబా భార్య విషయంలో కూడా మనం తొందరపాటు పడకూడదు, భార్యని ఎలా గౌరవించాలో కూడా చెప్తారు. బాబా భార్య గురించి మన గురుచిత్రం ఒకటే మాట వస్తుంది. గురుచిత్రం చూడండి, ఒకే మాట గురుచిత్రంలో ఏంటి? భర్త భార్యని తనరూపంగా సంతోషపెట్టాలి. ఎందుకంటే ఇంక భర్తకి ధర్మం లేదు. భర్తకి ధర్మం ఏంటి? భార్య గురించి భార్యని భర్త తనరూపంగా సంతోషపెట్టాలి అంతే. ఎక్కడ వస్తుంది? ఆ మహాలయ శ్రీమంతుల దగ్గర ఆ భార్య అడుగుతుంది కదా, నేను వెళ్ళి ఆ బట్టల గిట్టలు తీసుకుని భోజనం చేస్తానంటే అతను మాత్రం రానంటాడు. రానంటే అప్పుడు వస్తుంది ఆ ప్రస్తావన రాస్తారు మాస్టర్ గారు. అంటే భర్త ఏ విధంగా ఉండాలో చెప్పారనమాట. భార్య తన రూపంగా సంతోషపెట్టాలి, వేరే ధర్మం లేదు భర్తకి. ఆ విధంగా చెప్పారు. ఇక్కడ కూడా సాటి భార్య విషయంలో అతను ఒక తొందరపాటు పని చేస్తాడు. ఏదో స్థలం పొలం అంటాడు, ఆ పొలం చూడడానికి భార్య రమ్మంటాడు. ఆ భార్య కొంత ముందు వస్తానంటుంది, తర్వాత ఆడపిల్ల చూసేది ఏంటని చెప్పి తండ్రి అంటే నేను రాలేండి మీరు చూడండి అంటుంది. అంత మాత్రం నేను కోపం వచ్చేస్తుంది, నా మాట వినంటావా అని. ఏది ఇప్పుడు నేను చూసే లేదు మీరు చూడండి అండి. ఏమన్నంటే ఆవిడ ఏమన్నా నేను చూసేది లేదు, ఆ భూమి మీరు చూసే మీరు ఏం చూసినట్టు అండి. అంత మాత్రం కోపం వచ్చేసింది. కోపం వచ్చేసి చంద్రబాబు పెట్టి భార్య కొట్టడానికి కూడా పైకెత్తాడు. ఇతను కూడా ఎప్పుడైతే పైకెత్తాడో వెంటనే బాబా అక్కడ మేలుని పంపిస్తాడు. మేలుని పంపించి సారింటి దగ్గర అర్జెంట్గా సాటిని పిలిచిరా అంట. సారింటికి వెళ్ళి సాటిని అర్జెంట్గా పిలిచిరా అంట. ఇతను ఎప్పుడైతే కొరడా పైకెత్తాడు వెంటనే మేలుగా ప్రత్యక్షమవుతాడు. సాటే బాబా రమ్మంటారు, అర్జెంట్గా రమ్మంటారు, ఉండగా రమ్మంటారు. అంతే, కొరడా అయిపోయింది. కొరడా ఎలాగెత్తాడో అలా దించేస్తాడు. దించేసి బాబా రమ్మంటాడు అని చెప్పి బాబాకి పరిగెత్తాడు. వెంటనే బాబా ఏమంటారు? ఏమి అంటారు, ఏంటి మేము భూమి కొనాలనుకున్నావు, మీ ఆవిడ ఫస్ట్ చూస్తానండి, తర్వాత ఏమో చూడండి, తర్వాత నువ్వేమో చట్టాబడి పట్టబోయావు, ఎందుకు కొడుతున్నావు అని ఏమీ అన్నాడు ఆయన. ఎవరైనా ఒకటే మాట అన్నాడు. ఎవరు? ఇప్పుడు నీ భార్య ఆ భూమి చూడకపోతే వచ్చిన నష్టం ఏంటి అన్నాడు. అంటే ఇంటి దగ్గర ఏం జరుగుతుందో మొత్తం అంతా ఆయన స్క్రీన్ మీద కనబడుతుంది. మొత్తం అంతా కూడా బాబాకి స్క్రీన్ మీద కనబడుతుంది. అందుకే నేను బాబాని పూజించినప్పుడు మనం గుర్తుపెట్టుకోవచ్చు ఏంటంటే, ఎవరన్నా కనుక బాబా గురించి ఏదైనా మాట మాట్లాడితే నెగిటివ్ గా మనం గుర్తుపెట్టుకోవాల్సిన 3 మాటలు సాయంత్రం రాశారు మాస్టర్ గారు. 3 మాటలు బాగా గుర్తుపెట్టుకోవాలి సాయనాథ్ గురించి. ఎవరన్నా కనుక సాయనాథ్ తక్కువ చేస్తే, ఇది ఇప్పుడు మనం చెప్పేది ఇప్పుడు అలాంటి చెప్పింది లేదా పుట్టులో చెప్పింది కాదు. వాళ్ళు అప్పట్లో సాయనాథుని ప్రత్యక్షంగా సేవించుకున్న వాళ్ళు చెప్పింది. సాయినాథుని ప్రత్యక్షంగా సేవించుకున్న వాళ్ళు చెప్పిన 3 మాటలు మనం గుర్తుపెట్టుకుంటే సాయినాథుని మీద విశ్వాసం ఎవరు ఎన్ని చెప్పినా సరే మనకు కలవు. ఏం చెప్తారంటే వాళ్ళు, మేము సాయినాథుడు ఉన్నప్పుడు మేము సాయినాథుని ప్రత్యక్షంగా సేవించుకున్నాము, మేము గజానన మహారాజును చూసాము, కాశీచంద్ర మహారాజు చూసాము, మేము ఆ రోజుల్లో లేవులో ఉన్నటువంటి చాలా మంది మహారాజును చూసాము. కానీ వాళ్ళకి సాయినాథుడికి ఉన్న తేడా 3 బాగా గమనించింది. ఏంటంటే ఫస్ట్ది సాయినాథుడు ఎవరన్నా తన దగ్గరికి వచ్చిన వాళ్ళ గురించి తెలుసుకోవాలంటే ఆయన ఏమి ఒకసారి లోపలికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఏంటి
మిగిలిన వాళ్ళందరూ కూడా ఏం చేస్తారు, ఎవరైనా ఇప్పుడు శ్రీనివాస్ ఎవరైనా వచ్చాడు అండి, ఒకసారి కలుసుకుంటారు, ఏంటి శ్రీనివాస్ ఎవరు ఎందుకు వచ్చాడు ఏంటి అని లోపలికి వెళ్ళి అతని గురించి ఆలోచిస్తారు. అది సాయిరాజుకి అవసరం లేదు. ఎందుకని అక్కడ బస్ స్టాండ్ దగ్గర పుట్టుబడుతుందని చెప్పేస్తాడు. ఇక అక్కడ ఎక్కడో ఉండగానే చెప్పేస్తాడు, వాడు వీడి మొత్తం అంటాడు. అది ఒక విశేషమైనటువంటి ప్రతి బాబా దగ్గర. మిగిలిన వాళ్ళకి బాబాకి తేడా అనమాట. రెండోది, మిగిలిన వాళ్ళకి బాబా అంటే మిగిలిన వాళ్ళందరూ కూడా మిగతా మాటలు అందరూ కూడా వాళ్ళ దగ్గరికి వచ్చినట్టు వాళ్ళ యొక్క పరిపాలన బట్టి వీళ్ళు చూపించేవాళ్ళు. వాళ్ళ యొక్క పరిపాలన ఎలాంటిదో చూసి వీళ్ళు లేవో చేసేవాళ్ళు. కానీ సాయిరాజు దగ్గరికి రావడమే వాళ్ళు కూడా అడగరు కాబట్టి సాయిరాజు వచ్చిన వాళ్ళందరికీ ఇలా చూపించేస్తారు. వాళ్ళు ఏమన్నారంటే మేము మిగతా వాళ్ళ దగ్గర వచ్చినప్పుడు వాళ్ళ యొక్క పరిపాలన బట్టి వాళ్ళు ఏదో చూపించారు, కానీ సాయిరాజు దగ్గర మాత్రం ఆయన పరబ్రహ్మమే అని తెలియజేసేటువంటి లీలల్ని చూడకుండా ఒక్క భక్తుడు కూడా వెళ్ళలేదంట. సాయిరాజు దగ్గర నుంచి సాయిరాజు పరబ్రహ్మమే అని రూఢీపరిచేటువంటి లీలల్ని చూడకుండా ఒక్క భక్తుడు కూడా ఆయన దగ్గర వెళ్ళాల. వచ్చిన ప్రతి భక్తుడు కూడా ఆయన పరబ్రహ్మమే అని రూఢీపరిచే లీలలు చూసేది. మిగతా వాళ్ళకి సాయం తేడా అది రెండోది. మూడోది, సాయిరాజు మిగతా వాళ్ళకి తేడా అంటే సాయిరాజు ఎప్పుడు 2 రకాల స్థితిలో ఉంటాడంట. 2 రకాల స్థితులు, ఎప్పుడు 2 స్థితులు. ఒకటి ఇక్కడ కూర్చొని మాట్లాడుతున్నాడు, లోపల భగవంతుడు రాస్తున్నాడు. ఒకటేమో ఏం చెప్పాను కాదు, ఇది సాయిలోనే ఉంది. ఆయన ప్రత్యేకంగా సినిమా చెప్పిన మాట ఇది. ఎప్పుడు ఆయన 2 స్థితిలో ఉంటాడు. ఒకటేమో లౌకికంగా చావుల్లోనూ లేకపోతే ద్వారకలో కూర్చొని వచ్చిన వాళ్ళతో మాట్లాడుతున్నాడు, అది సమాధానం చెబుతున్నాడు, అందరికీ సమాధానం చెబుతున్నాడు. మళ్ళీ అర్ధరాత్రి నిన్న మొన్న అంతకుముందు అక్కడ వేరే వేరే రూపాలతో వాళ్ళని ఇట్లా కాపాడాలి వీళ్ళని ఇట్లా కాపాడాలని చెప్పి మళ్ళీ అన్ని చెబుతున్నాడు. మళ్ళీ రెండో స్థితిలో ఎప్పుడు భగవంతుడితో అంటున్నాడు అంటాడు. నోటి మీద ఎప్పుడు అల్లామాలి 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 ఎప్పుడు భగవంతుడి నామం ఎప్పుడు ఆయన నోటిలో పలుకుతూనే ఉంటుంది. అంటే ఆయన ఎప్పుడు 2 రకాల స్థితిలో ఉంటాడు. ఒక స్టేట్ లోనేమో ఇక్కడ ఉంటాడు, ఇంకో స్టేట్ లోనేమో భగవంతుడు అనుసంధానం ఉంటాడు. ఈ 2 రకాల స్థితులు మేము వేట మాత్రం దగ్గర చూడలేదు అని సాయంత్రం ప్రత్యేకంగా చెప్పారు. ఈ 3 రకాల స్టేట్స్, ఈ 3 రకాల వ్యవస్థలు ఇంకెవరి దగ్గరనే ఉన్నాయా? ఎవరన్నా బాబా గురించి తక్కువ చేసి మాట్లాడితే మనం యూట్యూబ్ లో నేను కూడా పెట్టా, వాళ్ళు ఎవరు తక్కువ గురించి మాట్లాడతామంటే బాబా గురించి మీకు ఏం తెలుసు చెప్పండి, మీరే చెప్పండి, ఎక్కడ రమ్మంటారు, మేము వస్తాము, మా ఖర్చులు పెట్టుకుని మేము వస్తాము, మీరు మేము మాట్లాడతాము అని చెప్పాము. ఎందుకు వదలాలి? మన గురించి మనం ఎవరు నిలుస్తామంటే మనం ఎందుకు వదలాలి? మేము కూడా పెట్టాం. అట్లా అది మనం పిల్లల. అలాగే మాస్టర్ గారి గురించి ఒక విగ్రహం మందారం బట్టబయలు పెట్టాడు, అప్పుడు కూడా పెట్టాను మేము. నా పేరు పలానా, నేను పలానా చోట ఉంటాను, నా నెంబర్ ఇది, మీరు ఎప్పుడు రమ్మంటే అప్పుడు వస్తాను అని చెప్పి మనం యూట్యూబ్ రిప్లై ఇచ్చాం. రిప్లై ఇస్తే వాళ్ళు ఎవరు రిప్లై ఇవ్వాలి మనకి. అంటే ఏంటి, వీళ్ళందరికీ కూడా కావాల్సింది ఏంటంటే రేటింగ్ కావాలి. యూట్యూబ్ లో రేటింగ్ కావాలి. రేటింగ్ ఎప్పుడు వస్తుంది? బాగా నెగిటివ్ చెప్పిన ఎప్పుడే వస్తుంది. సాయిరాజు మంచిగా చెప్తే ఆ యొక్క వీడియోని ఎవరు చూడరు. ఎందుకంటే సాయిరాజు అందరికీ ఈ మధ్య బాగా తెలిసిపోయింది. ఆ సాయిరాజు వీళ్ళు చెప్తారు, అదే సాయిరాజు బండారం మట్టపోయలు, ఎక్కడ వారు బండారం మట్టపోయలు, లేదా 3 2 చేస్తున్నాడు. అలాంటి వీడియో చేస్తాడు కదండి, 3 2 చేస్తారు రహస్యంగా. అది ఎవరైనా వీడియో చేయండి, ఆ వీడియో అప్లోడ్ అయ్యే లోపల 1 కోటి మంది చూస్తారు దాన్ని. ఎందుకంటే నెగిటివ్ కావాలి. అంతే కదా. రాహుల్ గాంధీ పెళ్ళైపోయింది, రాహుల్ గాంధీ పెళ్ళైపోయింది రహస్యంగా, అది ఎవరైనా ఒక వీడియో చేయండి, 1 గంట 1 కోటి మంది చూస్తారు. ఏం కావాలంటే వాళ్ళకి రేటింగ్ కావాలి. ఇప్పుడు సాయినాథుడు ఇప్పుడు బాగా పాపులర్ అండి. సాయినాథుడు యొక్క సాంప్రదాయం ఇప్పుడు మనం కలియుగంలో బాగా పాపులర్ కాబట్టి సాయినాథుడు మనం విమర్శిస్తా ఉన్నాండి, చాలా మంది చూస్తారు. ఇప్పుడు ఎక్కడ పడతారు గారు బాబా బాగా పాపులర్ చేస్తా ఉన్నాడు. ఇప్పుడు ఎక్కడ పడతారు గారు మట్టవేది మన వీడియో పెట్టా ఉందండి. ఏముంది, అక్కడ నుంచి ఇక్కడ తీసుకొచ్చి ఓపించుకోవాలంటే దానికి ఏమైనా శాంక్టిటీ ఉందా, పాడుందా, పవిత్రత ఉందా, చెప్పేదానికి ఏమైనా ఆధారం ఉందా? వాళ్ళు ఏదో చెప్తాడు అక్కడ ఉంది ఇక్కడ ఉంది అంటాడు, దాన్ని ప్రూఫ్ ఉంది ఏమన్నా? వాడు నిజంగా అంత కమ్మే ఉంటాయి కానీ నాలుగు గోళ్ళ ముందు పెట్టారు కింద. ఇవన్నీ ఏం తెలుసు, నువ్వు రా, నేను కూడా మాట్లాడతాను లేదు. ఒక్కడికి రిప్లై వాళ్ళు, ఒక్కడికి కూడా రిప్లై వాళ్ళు. కేవలం రేటింగ్ కోసం వాళ్ళు చేసేది ఫైటింగ్ తప్ప, రేటింగ్ కోసం ఫైటింగ్ బాగా ఉంది. రేటింగ్ కూడా రేటింగ్ కోసం ఫైటింగ్ తప్ప బాబా గురించి వాళ్ళకి ఏమీ తెలియదు. అలాంటి బాధలు ఏదో మాట్లాడగానే మన సాయిరాజు విశ్వాసాన్ని మనం ఊహించాడుతుంది. దీపంలాగా గాలిలో పెట్టి దీపంలాగా మన విశ్వాసం ఊహించాడుతుంటుంది. అలాంటి బాధలు చెప్పిన వీడియోలు చూసి మనం ఇస్తాం. మరి మనం ఎలా ఉండాలో మనం ఆలోచించుకోవాలి. అందుకేనంటే అంత గొప్ప మహాత్ముడు సాయినాథుడు. సాయినాథుడి గురించి మనం ఇంకా తెలుసుకోవాల్సింది ఒక మాట ఉంది కదా, టిప్ ఆఫ్ ది ఐస్బర్గ్ అంటారు.
సముద్రంలో టిప్ ఆఫ్ ది ఐస్బర్గ్ అంటే మనకు కనిపించిన టిప్పే, కింద పెద్ద పర్వతం ఉంటుంది. అలా సాయినాథుడి గురించి మాస్టర్ గారు రాసిన, బివి నరసింహస్వామి గారు రాసిన, లేకపోతే కేసీజీ రాసిన, అక్కడ గుజరాత్ లో వామన్ పటేల్ స్వామి శరణానంద, అలాగే నరసింహేట, ఇట్లా భారతదేశంలో ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క ప్రాంతంలో సాయినాథుడిని ఒక్కొక్క జెండా పాడిన వారు 3 మంది ఉన్నారు. ఇలా పాడిన వాళ్ళందరూ రాసినటువంటి చరిత్రలన్నీ కూడా బాబా యొక్క చరిత్రలు టిప్ ఆఫ్ ది ఐస్బర్గ్, ఒక టిప్పే. ఎంతమంది రాసినటువంటి బాబా లీలలన్నీ కూడా ఒక టిప్, కింద పెద్ద పర్వతం ఉంది బాబా చేసిన లీలలు. మనం నెట్లో కానీ లేదా ఇంక వేరే వేరే సోర్సులు కానీ మనం కనుక బాగా కనుక రీసెర్చ్ చేస్తే బాబా లీలలు మనం చదివేది చిన్న టిప్పే, ఒక చిన్న మొక్క, ఒక 1% కూడా ఉండదు. బాబా చేసిన లీలలు, బాబా ఏ విధంగా పరబ్రహ్మము, బాబా ఏ విధంగా భగవంతుడు, బాబా ఎందుకు పూజించాలి అనేది మనకు తెలియాలంటే మనం దాన్ని ఓన్గా ప్రత్యక్షంగా మనం మనమే తగ్గించుకోవాలి. భగవంతుడు కూడా గుడ్డిగా ఏదో పూజ చేసేవాడు, ఏదో గుడ్డిగా అభిషేకాలు చేసేవాడు భగవంతుడికి ఎప్పుడు ఇష్టం ఉండదు. రాసి పెట్టుకోండి కావాలంటే. ఇలా ఈ మాట అన్నది మీరు ఎవరైనా బాధపడితే నన్ను మీరు తిప్పుగా పడాలి. మాస్టర్ గారు అన్నట్టుగా ఆ పాపం నేను అనుభవిస్తాను. కానీ బాబా గురించి మాత్రం బాబా పూజ ఎందుకు చేయాలి, బాబా ఎందుకు పూజించాలి అనేది మనకు తెలియాలంటే బాబాను మనం ఏం చేయాలంటే మన పుస్తకాలు చదివిన నాలెడ్జ్తో పాటుగా, బాబా గురించి మనం తెలిసిన మన పుస్తకం చదివిన నాలెడ్జ్తో పాటుగా మనం సొంతంగా ఆలోచించుకోవాలి. మనం ఏం చేయాలి? సొంతంగా ఆలోచించాలి. మాస్టర్ గారు బాబా అంతటి వాడు ఎలా అయ్యాడంటే ఆయన సొంతంగా ఆలోచించేవాడు. మాస్టర్ గారు ఎప్పుడు కూడా అన్వేషి. మాస్టర్ గారు బేసికల్ గా అన్వేషి. భగవంతుడికి అన్వేషణ వస్తాడు తప్ప భక్తుడి కంటే కూడా అన్వేషణ ఏంటి? ప్రశ్నిస్తాడు ప్రతిదాన్ని. బాబా ప్రశ్నిస్తాడు. ఇప్పుడు బాబా దగ్గరికి వచ్చిన మాస్టర్ గారు కూడా చిన్నప్పుడు బాబా విగ్రహానికి టార్గెట్ లాగాడు కదా. మేము కూడా చిన్నప్పుడు మాస్టర్ బాబాని మోడర్న్ గా పేరు పెట్టి విమర్శించిన వాళ్ళని, తర్వాత మళ్ళీ ఆయన చుట్టూ తిరిగి పిచ్చుకోకలాగా. అలాగనమాట మనం బాబాని అర్థం చేసుకోవాలంటే మనం ఆలోచించాలి. ఏంటి ఈయన బాబా అసలు మాట ఏమంటానంటే, సాయినాథుని నువ్వు దేవుడిగా నువ్వు ఒప్పుకుంటావు ఒప్పుకోపోని నీ ఇష్టం, నీ సొంత ఇష్టం. అసలు ఆయన ఇంకోటి చెప్పాలంటే మాస్టర్ గారు రాసినటువంటి బుక్స్ చదివి మీరు మాస్టర్ గారు నేను రాస్తున్నాను కాబట్టి మీరు బుక్స్ చదవండి, నేను నమ్మాను కాబట్టి మీరు బాబాని నమ్మండి, నేను చెప్తున్నాను కాబట్టి బాబాని పూజ చేయండి అంటే మాస్టర్ గారు ఎక్కడా చెప్పాల. ఆయన ఉద్దేశం కూడా ఒక మాటలో చెప్పాలంటే ఆయన ఫస్ట్ ఆయన తనను తాను తరింపు చేసుకోవాలి, అలాగే తను మిగతా వాళ్ళని తరింపు చేయాలి. రెండింటిలోనూ ఉంది ఆయన. తనను తాను తరింపు చేసుకోవాలంటేనేమో ఎప్పుడు సాయినాథుడి గురించి ఆలోచించాలి, మిగతా వాళ్ళని తరింపు చేయాలంటేనేమో తను తెలుసుకోవడాన్ని మిగతా వాళ్ళు తెలియజేయాలి. ఈ రెండింటినీ ఆయన ఉపయోగిస్తున్నాడు. ఆ సందర్భంలో మాస్టర్ గారు మాట ఏమంటారంటే, మీరు సాయినాథుడిని ఒప్పుకోకపోయినా మీరు బాగా ఆలోచన చేయండి. ఒక గురువుని, ఒక సాయినాథుని కానీ, ఒక గజాన మహారాజుని కానీ, ఒక మాస్టర్ గారిని కానీ, ఆ వాళ్ళని మీరు యాక్సెప్ట్ చేసే ముందు వాళ్ళు భగవంతుడా కాదా, వాళ్ళు సద్గురువు అవునా కాదా, వాళ్ళు దేవుడా కాదా, వాళ్ళు ఎటువంటి వాళ్ళు, వాళ్ళ యొక్క నిజస్థితి మీకు తెలియాలంటే బాగా గుర్తుపెట్టుకోవాల్సిన వాక్యం ఇది. వాళ్ళకి నిజస్థితి తెలియాలంటే ఆ నిజస్థితిని అర్థం చేసుకునేటువంటి మన యొక్క అవగాహన మనకి నమ్మ ఉండాలి. ఒప్పుకుంటారా? అర్థమైన వాళ్ళు అర్థం చేసుకోండి. వాళ్ళ యొక్క నిజస్థితిని మనం కనుక అర్థం చేసుకోవాలంటే మనకి వాళ్ళ యొక్క నిజస్థితిని అర్థం చేసుకునే అవగాహన మనకు ఉండాలి ఫస్ట్. అంటే ఏంటి? ఒక దేవుడిగా నువ్వు అర్థం చేసుకోవాలంటే అసలు దేవుడు అంటే ఎవరు, దేవుడు ఎలా ఉంటాడు, దేవుడిని ఎందుకు పూజించాలి, దేవుడిని పూజిస్తే మనకు వచ్చే ఫలితాలు ఏంటి, ఇవి నీకు తెలియాలి. ఇవి తెలిస్తే అప్పుడు హనుమంతుడు దేవుడు, ఆంజనేయ దేవుడు, అమ్మవారి దేవుడు, అయ్యప్ప స్వామి దేవుడు అని చెప్పి అర్థం చేసుకుంటావు. నీకు దేవుడు అంటే తెలియదు, దేవుడు ఎలా పూజించాలో తెలియదు, దేవుడు ఎలా పూజిస్తే వచ్చే ఫలితం తెలియదు. కానీ ఆయన దేవుడు కాదు మాత్రం చెప్పేస్తాం కదా. అక్కడ సద్గురువు కాదని చెప్పేస్తాం. మరి సద్గురువు అంటే ఎవరో తెలియదు నీకు. అసలు సద్గురువు అంటే ఎవరు? గురువుని ఎవరు అనాలి, సద్గురువుని ఎవరు అనాలి, సిద్ధపురుషుని ఎవరు అనాలి, మహాత్ముని ఎవరు అనాలి, యోగులను ఎవరు అనాలి కదా. ఇన్ని తేడాలు ఉన్నాయి. యోగులు, సిద్ధపురుషులు, మహాత్ములు, గురువులు, సద్గురువులు ఇన్ని ఉన్నాయి. దేవుడు, భగవంతుడు, ఇవన్నీ మనకి చిన్న కనిపిస్తాయి. అందరూ ఒకటే అనుకుంటాం మనం. దేవుడు అన్నా ఒకటే, భగవంతుడు అన్నా ఒకటే, యోగి అన్నా ఒకటే, సిద్ధపురుషుడు అన్నా ఒకటే, అవతారాలన్నా ఒకటే, ఇవన్నీ అనుకుంటాం. కానీ వీళ్ళందరికీ తేడా ఉన్నాయి. యోగి వేరు, సిద్ధపురుషుడు వేరు, అవతారం వేరు, భగవంతుడు వేరు, దేవుడు వేరు.
ఇవేమి మనకు తెలియదు. కానీ మనం మాత్రం ఒక స్టేట్మెంట్ ఇచ్చేస్తాం, ఆయన సాయినాథుడు దేవుడు కాదు, సాయినాథుడు సనాధర్మం కాదు, ఆయన ఇది కాదు, ఆయన అది కాదు. ఆ స్టేట్మెంట్ మాత్రం ఈజీగా ఇచ్చేస్తాం. ఆ స్టేట్మెంట్ నీకు అర్హత ఏంటి? అసలు ఈ దేవుడు అంటే తెలుసా? నీకు భగవంతుడు అంటే తెలుసా? సద్గురువు అంటే తెలుసా? గురువుని ఎవరన్నా అనాలి, సద్గురువు అంటే ఎవరన్నా అనాలి. నీకు అది తెలిస్తే అప్పుడు ఆయన కాదు సాయినాథ సద్గురువు కాదు అని చెప్పచ్చు. ఇప్పుడు ఈ రేటింగ్ల కోసం ఫైటింగ్ చేసే వాళ్ళందరికీ గురువు అంటే తెలియదు, సద్గురువు అంటే తెలియదు, కానీ ఫైటింగ్ చేస్తారు ఎందుకంటే రేటింగ్ కోసం. అలా మనం కూడా అలా కాకుండా ఉండాలంటే మనం కూడా అవగాహన పెంచుకోవాలి. మాస్టర్ గారు ఆ మాటను చెప్పిన ఉద్దేశం ఏంటంటే, ఒక సద్గురు యొక్క నిజస్థితి తెలియాలంటే ఆ నిజస్థితి మన అవగాహన విశ్వాసం ఉండాలి. అంటే నేను తెలుసుకున్నాను, నాకు విశ్వాసం ఉండాలి. నేను తెలుసుకున్నాను, నాకు విశ్వాసం లేకుండా మనం ఈ ఎదురు గురించి ఏం స్టేట్మెంట్ ఇస్తాం మనం? అందుకని మాస్టర్ గారు ఎప్పుడు కూడా సాయినాథుని పూజల ద్వారా, లేకపోతే పారాయణ ద్వారా, లేకపోతే ఇప్పుడు ఆయన రాసిన బుక్స్ ద్వారా మన సాయినాథుని పొందుతాం అనుకోవడం భ్రమ. సాయినాథుని మనం ఆయన రాసిన బుక్స్ ద్వారా, సాయినాథుని యొక్క పూజల ద్వారా, సత్సంగాల ద్వారా, పారాయణ ద్వారా, వీటి ద్వారా సాయినాథుని మనం పొందుతాం అనుకోవడం భ్రమ. అది కాదు మనకు కావాల్సింది. వీటన్నింటినీ బేస్ చేసుకుని ఆయన యొక్క నిజస్థితిని అర్థం చేసుకోవాలి. సాయినాథుని యొక్క నిజస్థితిని అర్థం చేసుకోవాలి. ఆ సాయినాథుని నిజస్థితిని అర్థం చేసుకుంటే ఆయన ఎంతటి వాడో మనకు అర్థమవుతుంది. ఆయన ఎంతటి వాడో అర్థమైతే అప్పుడు మనం ఏం చేయగలుగుతాం? శరణాగతి చేయగలుగుతాం. అప్పుడు మనం శరణాగతి చేయగలిగితే ఆ శరణాగతి వల్ల ఆయన వల్ల మనం ఒత్తిడిపబడదు. అది మనకు కావాల్సింది. అంతేగాని చిన్న చిన్న మాటలకి మనం ఎక్కడ కూడా దయచేసి ఎవరు కూడా ఈ యూట్యూబ్లో వచ్చేటువంటి వాటి వల్ల ఎవడో ఏదో మాట్లాడిన దాని వల్ల ఎవడో కూడా దయచేసి చెల్లించవద్దు. మనవి మీ ఇంకా అభివృద్ధి చేసుకోవాలంటే ఆలోచించండి. దేవుడు అంటే ఏంటి, గురువు అంటే ఏంటి. మనకి సమయం సరిపోదు కాబట్టి మనం ఎవరి కూడా తగ్గించుకోవాలి. ఇంకా సమయాభావం అయిపోతుంది, మనమేమో ఫ్లోలో ఉన్నాం బాగా. ఇంతలో ఈ హరివినాయక స్టాడియం గురించి ముగించాలి చెప్పాలి. ఆయన ఏం చేశారంటే దక్షిణ శిక్షణ సంస్థ అని ఒక దాన్ని పెట్టి 1917లో మన బాబా సమాజం అయిపోతే 1917లో ఆయన దక్షిణ శిక్షణ సంస్థ పెట్టి ఎందుకు పెట్టాడంటే సాయినాథుడు ఆ రోజుల్లో ప్రతిరోజు ఒక రోజుకి 500 రూపాయలు ఆయన దాదాపుగా ఆయనకు వచ్చిన రోజుకి 500 రూపాయలు ఉంటాడంట కదా. అలాగే ఒక ఇంకోటి రాశాడు, సాయినాథుడు ఆ రోజుల్లో నెలకు వచ్చే సంపాదన బ్రిటిష్ గవర్నర్ జనరల్తో సమానంగా ఉండేదంట. బ్రిటిష్ గవర్నర్ జనరల్ మొత్తం భారతదేశానికి అంతటికీ అధికారి. ఆ బ్రిటిష్ గవర్నర్ జనరల్కి నెలకి ఎంత ఆదాయం వస్తుందో జీతం ద్వారా, నెలకి బాబాకి దక్షిణ ద్వారా అంత ఆదాయం వచ్చేదట. కానీ మరి అంత ఆదాయం వస్తుందంటే ఆయన ఉంచుకునేవాడా? ఏ రోజుగానే పనిచేసేవాడు. చివరికి ఆయన సమాజం ఆయన జేబులో ఎంత ఉంది? 16 రూపాయలు ఉంది. ఆయన జేబులో ఎంత ఉంది? 16 రూపాయలు ఉంది. మరి ఆయన యొక్క స్థితి, ఇంకా ఆయన బాబా యొక్క స్థితి గురించి చెప్పుకోవాలంటే మనకి అర్ధరాత్రి సరిపోతుంది. రాత్రి 12 గంటలుగా కాదు, రేపు తెల్లారు ఎంత ఏమని చెప్పుకోవాలి. కాబట్టి మనం ఇంతలో ఈ సాధ యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే, బాబా యొక్క దక్షిణ సంవత్సరం పెట్టి బాబా యొక్క దక్షిణలు ఎవరైతే తీసుకుంటారో, ఎవరైతే గుంజుకుంటారో, తీసుకుంటారో అనకూడదు, గుంజుకుంటున్నారు అనాలోచితంగా, అయాచితంగా. ఎవరైతే రూపాయి ఇవ్వాల్సిన 100 రూపాయలు ఇస్తారు కదా, రూపాయి ఇవ్వాలి వాళ్ళకి ఇంకా 100 రూపాయలు ఇస్తారు. ఆ రూపాయలు 100 రూపాయలు ఎవరైతే తీసుకున్నారో, ఎవరైతే బాబా దగ్గర అనవసరంగా డబ్బులు గుంజుకుంటున్నారో వాళ్ళందరి దగ్గర డబ్బులు మళ్ళీ వెనక్కి తీసుకునేవాడు. వెనక్కి తీసుకుని అవన్నీ కూడా పంట రూపంలో పెట్టి మళ్ళీ బాబాకి దుర్లుకి, గట్టలకి, దీపాలకి, ద్రవ్యాలకి బాబాకే మళ్ళీ ఉపయోగించేవాడు ఆ దక్షిణ కృష్ణ సంవత్సరం పెట్టి. ఈ విధంగా దక్షిణ సంవత్సరం పెట్టడం వల్ల అతను బాబా ఊళ్ళో అందరికీ వ్యతిరేకమైపోయాడు. అయినా సరే అతను ఏమి కందల. అది అటువంటి స్థిరమైనటువంటి విశ్వాసం మనకు కావాలి. బాబా విశ్వాసం మొట్టమొదటి అదే స్థిరమైన విశ్వాసం. రెండోది సబూరు అంటే ఏమన్నారు? ఓర్పు అన్నారు. ఓర్పు కూడా మళ్ళీ ఏమన్నారు? అక్కడ ఓర్పు కాదు, సంతోషము పట్టుదలతో కూడిన ఓర్పు. సంతోషము పట్టుదలతో కూడిన ఈ రెండింటినీ మనకు రావడం కానీ మనకి సాయి సన్నిధిలోటువంటి ఈ అధ్యాయాలు ఒక్కొక్క నక్షత్రం మనకు ఉపయోగపడతాయి. మాసిక సాయి సన్నిధి సాక్షాత్తు భగవంతుడి యొక్క సన్నిధి. మనం ఆ సన్నిధి చదువుతున్న సేపు సాయి సన్నిధిలో ఉంటాం. దానికోసమే మాస్టర్ రాశారు. అటువంటి సన్నిధిని మనం ఈరోజు ఇక్కడ ఇంత మంచి వాతావరణంలో ఒక సద్గురు సన్నిధిలో అన్ని కాళ్ళు చేతులు అన్ని సక్రమంగా ఉండి, నెలకి జీతం వస్తా ఉండి, అన్ని సక్రమంగా ఉండి మనమే చేయలేని బోర్డు పనులు ఆయన మేడం కనీసం నడవడం శాసనం గారు చేస్తున్నారు. ఆయనకి మనస్ఫూర్తి ఒక్కసారి అందరూ చెప్పగలరు. అమ్మా ఇక్కడ నేను నాకు ఇచ్చినటువంటి 45 నిమిషాలు దాదాపుగా ఒక 2 నిమిషాలు ఎక్కువ తీసుకుంటే క్షమించండి. తర్వాత మళ్ళీ మనకి సాహిత్యంలో ఇంకొక నక్షత్రం, ఆ నక్షత్రం ఎవరంటే మనకి మోరేశ్వర ప్రధాన్.
ఈ మోక్ష ప్రధానం గురించి చెప్పడానికి మనకి జంగారెడ్డి గురించి కుమార్ గారు వచ్చినారు. కుమార్ గారిని మనం చెప్పడంతో ఆహ్వానిద్దాం. ఒకసారి మన యొక్క కర్తావతుల మధ్య ఆయన ఈ నక్షత్రం గురించి, ఈ నక్షత్రం పంచేది వెలుగులు మనకు అందించడానికి కుమార్ గారిని ఆహ్వానిస్తున్నారు.